అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాఠశాల యందు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ ఆత్మకూరు పాఠశాల యందు ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తా ఉన్నా. 2017లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఈ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నా. ఈ స్కూల్ దాదాపు 283 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిరోజు కూడా బస్సు వచ్చేది, పిల్లలను వదిలిపెట్టిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్కూల్ వదిలిన తర్వాత పిల్లలను పికప్ చేసుకోవడానికి సపరేట్ బస్సు వచ్చేది. కానీ గత 2 సంవత్సరాల కాలంలో ఎందుకో బస్సు బంద్ చేశారు. అది మేము విచారిస్తే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మేము సార్లు అందరం విచారిస్తే విధానపరమైన నిర్ణయంలో భాగంగా రాష్ట్రమంతటా కూడా మేము బస్సులు తీసేసాము. రూటుకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బస్సులో రావాలని చెప్పారు. మరి మా స్కూల్కి అయితే నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి ఆత్మకూరు నుంచి నిరంతరం బస్సులు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు కూడా ఏమంటే ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోతారు కాబట్టి చాలా బిజీగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఆత్మకూరు నుంచి నంద్యాల పోయే ప్రతి బస్సు కూడా బిజీగా ఉంటుంది. అటువంటి బస్సులో పిల్లలు మరి వాళ్ళ పుస్తకాలతో, వాళ్ళ లగేజ్తో, బ్యాగ్స్తో రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండింది ఇక్కడ. మరి ఈ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా గౌరవనీయులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారు, మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు, వారిని కలిసి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విన్నవించుకోవడం జరిగింది. పరిస్థితిని ఈ విధంగా ఉంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి గతంలో మాదిరిగానే ఏ విధంగా అయితే బస్ సౌకర్యం ఈ పాఠశాలకు ఉందో మరి ఆ విధంగా ఇవ్వండి అని చెప్పి వారికి విన్నవించుకోవడం జరిగింది. వారు ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించి మరి ఇప్పుడు ఈ గత 4-5 రోజులుగా ఈ బస్సు మళ్ళీ పాత విధానంలోనే బస్సు వస్తుంది. దీనికి అందరికీ మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే పిల్లలు సమయానికి రావటము, అదేవిధంగా సమయానికి పోవటము జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి, గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే అమ్మా. నా పేరు సాదియా, నేను కూడా ఆత్మకూరే. నేను బస్ స్టాండ్ దగ్గర నిల్చొని ఆర్టీసీ బస్ ఎక్కి స్కూల్కి 9 గంటలకి వస్తున్నాను. స్కూల్కి మాకు ఆర్టీసీ బస్సులో ఎంత ఇబ్బందిగా ఉంది. ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే నేను గేట్ దగ్గర నిల్చొని వస్తున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేశారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.